హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అప్డేట్ టెక్నాలజీస్. ఈరోజు పెట్రోల్ పంపులో సోలార్ ఎట్లా రన్ అవుతుందనేది చూపిస్తాను మీకు. ఇది ఇన్వర్టర్లో మనకు పైనుంచి సోలార్ ఎంత వస్తుంది అంటే లోడ్ ఎంత, ఇక్కడ క్యాల్కులేషన్ అంతా మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇన్వర్టర్ అవుట్పుట్ కానీ, బ్యాటరీలో వోల్టేజ్, ఓవర్లోడ్, మెయిన్స్ ఆన్, గ్రిడ్ ఛార్జింగ్, సోలార్ ఛార్జింగ్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్, స్క్రోలింగ్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డిస్ప్లే ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది కంపెనీ వచ్చేసి సోలార్ గ్లో పవర్ సోలార్ వాళ్ళది. మేము బ్యాటరీస్ వచ్చేసి 16 బ్యాటరీస్ సిరీస్ చేసాము. 16 బ్యాటరీస్ 165H బ్యాటరీస్ పెట్టేసాము. ఇక్కడ అన్ని సిరీస్లో చేయడం జరిగింది. 96 వోల్ట్స్లో సిరీస్ చేయడం జరిగింది. వాటర్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకు దీంట్లో స్పెసిఫికేషన్స్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, డీసీ పవర్ని ఏసీ పవర్ దీంట్లో క్లియర్గా ఉంది. అయితే 96 వోల్ట్స్లో బ్యాటరీస్ వచ్చేసి 7.5 KVA ఇన్వర్టర్, 450 వోల్ట్స్లో సోలార్ ప్యానల్స్ అనమాట. బ్యాటరీస్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది డిక్సన్ కంపెనీ బ్యాటరీస్ 165H బ్యాటరీస్. పైన ప్యానల్స్ చూపిస్తాను. ప్యానల్స్ వచ్చేసి 335 వాట్స్ ప్యానల్స్ యూజ్ చేసాము. ఇక్కడ వీళ్ళకు మొత్తం 15 ప్యానల్ పెట్టడం జరిగింది. అయితే ఇది స్ట్రక్చర్ డిజైన్ చేసిందేమో 8 ప్యానల్స్ డిజైన్ చేసాము. ఇక్కడ వీళ్ళకు 5 kW వచ్చేసి 335 వాట్స్ ప్యానల్స్ సరిపోయా, 15 ప్యానల్స్ సరిపోయాయి. ఇక్కడికి వీళ్ళకు కింద గ్రౌటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయించాము. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉంది, ఇది గాలి ఎక్కువ వస్తుంటుంది. అయితే హైట్లో మేము గాలి అంటే కింద హెయిర్ కూడా ఫ్రీగా వెళ్ళిపోవడానికి హైట్లో చేయించాము స్ట్రక్చర్ అనేది. ఎందుకంటే హెయిర్ జామ్ అయ్యి ఫ్యూచర్లో మనకు గాలికి లేచిపోయి కింద పడి ప్రాబ్లం అవ్వకుండా కింద హెయిర్ ఈజీగా వెళ్ళిపోయేటట్టు సెట్ చేసాం. సిరీస్ చేసిన వైర్ అనేది గ్రౌటింగ్ ఎంత బాగానే ఉంది. అంత సిరీస్ చేసిన వైర్లు అంతా ఒక దగ్గర కిందికి వదలడం జరిగింది. ప్యానల్స్ అంతా నీట్గానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఏం ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్గా కింద పవర్ రూమ్కి ఎలా ఇచ్చామనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి పవర్ రూమ్కి వైర్ హోల్ చేసి పవర్ రూమ్కి ఇచ్చాము. ఇక్కడ నుంచి ఆ పైప్ నుంచి పవర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము. పవర్ రూమ్లో కూడా చూపిస్తాను మీకు లోపలికి. పవర్ రూమ్ ఉండేది. దీంట్లో మనం అక్కడి నుంచి హోల్ వేసి పైప్ తీసుకున్నాము. ఇక్కడ డైరెక్ట్ మెయిన్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళ పవర్ అనేది ఇప్పుడు ఆఫ్లో ఉంది. అయితే పవర్ లేదు ఇక్కడ ప్రజెంట్. అయితే ఇక్కడైతే ఆఫ్ చేశారు, మొత్తం సిస్టమ్ ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళనే కనుక్కుందాం ఏం చెప్తారో సోలార్ గురించి. మనం కనుక్కుంటే తప్పుతుంది. ఎట్లా నడుస్తుంది సోలార్? సార్, మేము భారత్ పెట్రోలియం బంక్లో పనిచేయబట్టి 3 నెలలు కంప్లీట్ కావాల్సింది. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సోలార్ బాగా పనిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది రాలేదు. సోలార్ లేకుంటే మా భారత్ పెట్రోలియం బంక్ నడుస్తుంది. ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చాలా మంచిగా నడిచింది. ఇప్పుడు ఉందా కరెంట్? ఉందా? కరెంట్ లేదు, అయినా కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు 24 గంటలు నడుస్తుంది కదా కరెంట్. 24 గంటలు ఏమన్నా ఒకసారి అన్నా ఇట్లా కరెంటు లేనప్పుడు ఏమన్నా ఆగిపోయినట్టు అనిపించిందా? ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక రోజు కూడా అలాంటి పరిస్థితి రాలేదు. ఏమైంది కరెంట్ ఎందుకు లేదు ఇక్కడ? అంటే ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ కావడం వల్ల ప్రాబ్లము మరియు వర్షాల కారణంగా కరెంటు ఇక్కడ రావడం లేదు. ఎన్ని రోజులు అయింది కరెంట్ రాక? కంటిన్యూగా వారం నుంచి కరెంట్ లేదు. సోలార్ తోనే మంచిగా భారత్ పెట్రోలియం బంక్ నడుస్తుంది. సోలార్ నుంచే నడుస్తుంది ఇప్పుడు.
వెరీ గుడ్ సోలార్. సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ట్రాన్స్ఫారం బంద్ చేస్తే ఎట్లా నడుస్తుంది పెట్రోల్ పంప్? అది సోలార్తోనే నడుస్తుంది సార్. సోలార్తోనే నడుస్తుందా? అవును సార్. ఇప్పుడు కరెంట్ అయితే లేదు కదా? లేదు సార్. కరెంట్ లేదు, బంద్ చేసినావా? ఇప్పుడు దాని మీద నడుస్తుంది ఇప్పుడు? దాంతోనే నడుస్తుంది సార్. ఇప్పుడు అది లేకుంటే నా ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం సార్. అదే మా కండిషన్ ఇప్పుడైతే. ఇప్పుడు ఇది కరెంట్ అయితే ఉంటలేదు, ఇది సరిగా నడుస్తుంది సార్. ఇదే మాకు అదే మెయిన్. ఇది అసలు ఏం లేదు. వారం ముందు అవుతుంది కూడా నాకు కరెంట్ వస్తలేదు సార్. వారం అయితే ఎన్ని రోజులు ఆయన ఉండబట్టి ఈడ? నేను 8 నెలలు అవుతుంది సార్. పెట్రోల్ బంక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాను. కరెంట్ ప్రాబ్లం అయితే ఇప్పుడు సోలార్ పెట్టినందుకు అయితే తిప్పలేదు. లేదు లేదు, ఎన్నడూ కూడా చెప్పలేదు. అది బాగా బాగా మాకు ఎన్నడూ కూడా మా సారే అంటున్నాడు, బాగా మొక్కు తప్ప బాగా తీసుకుంటే పోయినా డబ్బులు పోయినా మంచిదే అంటున్నాడు సార్. సరేలబ్బా.